బడ్జెట్ లో నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పథకాలకు ఈ బడ్జెట్ లో మళ్లీ నిధులు కేటాయిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకానికి గత బడ్జెట్ లో 6,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్ లో మళ్లీ ఆ పథకాలకు నిధులు కేటాయించారు అని విమర్శించారు. బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లెలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.